హే హాయ్ ఆల్, నమస్తే అండి అందరికీ. నేను రమ్య చాణక్య వ్లాగ్స్కి వెల్కమ్. ఈరోజు సండే స్పెషల్ చింత చిగురు పప్పు చికెన్ ఫ్రై. ఈ చింత చిగురు పప్పు చికెన్ ఫ్రై ఈరోజు మా ఇంట్లో అయితే మా అత్తమ్మ చేసింది. చాలా టేస్టీగా ఉంది, సాఫ్ట్గా ఉడికిపోయింది కూర అయితే. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా కట్ చేసేసుకొని మంచిగా నీట్గా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకొని పక్కన పెట్టేసాము. ఇది 1 kg చికెన్. 1 kg చికెన్కి ఒక పెద్ద గడ్డ ఆనియన్, 5-6 పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాము. ఫ్రై అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది, సో దానికోసం అయితే 5 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసుకొని అది మంచిగా కలిపేసుకొని పసుపు, ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఇది మంచి కలర్ రావాలి, ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ అట్లా వస్తే ఆనియన్ మంచిగా వేగినట్టు. సో దానికోసం అయితే పసుపు, ఉప్పు వేసేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్లో కొంచెం 1/2 స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాము. హోమ్ మేడ్ గరం మసాలా ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూడండి, ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన అనేది అస్సలు ఉండకూడదు. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, చికెన్ మొత్తం స్క్వీజ్ చేయలేదు, కొంచెం వాటర్తోనే వేసేసాము. ఎందుకంటే తర్వాత మనం ఈ ఫ్రైకి అస్సలు నీళ్ళు అనేది పోయము. సో మంచిగా కలిపేసుకున్నాక ఇట్లా చికెన్ అనేది మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఆఫ్టర్ 8 మినిట్స్కి కొంచెం ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత దానికి కారం అయితే వేసేసుకున్నాము. చూడండి, అడుగు నుంచి పైకి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. ముక్కకి కారం అనేది మంచిగా పట్టుకుంటుంది అన్నమాట ఇట్లా చేస్తే. సో చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నామో అట్లా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అయితే మార్చుకున్నాము. ఇప్పుడైతే ఇది మంచిగా కలిపేసుకుంటున్నాము. ఇంకా 2 మినిట్స్ అట్లనే ఉంచేయాలి. ఇప్పుడైతే తర్వాత దాంట్లో లెమన్ కూడా వేసుకున్నాను. లెమన్ వేసేసుకొని మొత్తం మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని కొత్తిమీర, ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అంతా కలిపేసుకుంటున్నాము. ఇప్పుడైతే ధనియా పౌడర్ 1 స్పూన్ పైన వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మంచిగా కలిపేసుకొని ఒక 1 మినిట్ అదంతా మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే టేస్ట్ కోసం నాకు కొంచెం ఇచ్చింది, అప్పటికే సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్ అనేది. సో ఇప్పుడైతే ఇంకా టర్న్ ఆఫ్ చేసేసుకుంటాము. చూసారా, మంచి చికెన్ కర్రీ బాగుంది. మేమైతే అందరం మంచిగా తినేసాము. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.